योगा को अंतर्राष्ट्रीय स्तर पर ख्याति दिया गया योगा युग पुरुष भारत प्रधानी माननीय नरेंद्र मोदी जी को जन्मदिन का शुभकामनाएं हैं। हम मोदी जी को जन्मदिन की भेंट के रूप में यह योगा योगी डॉक्यूमेंट्री समर्पण करते हैं। मोदी जी को इच्छानुसार बिना धर्म के योगा ज्ञान और योगा विशिष्टता संपूर्ण देश और विदेशों में रहने वाले विद्यार्थियों को योगा ज्ञान कराना यह डॉक्यूमेंट्री का प्रमुख उद्देश्य है। योगा हमारा भारतीय महर्षियां हम लोगों को दिए गया ज्ञान विषय है। सारा दुनिया को भारत समर्पण करने की प्रेमपूर्वक भेंट है। आपने जून 21, 2015 को अंतर्राष्ट्रीय योगा दिन का प्रकटन करना हमारा भारतीयों को गर्व की बात है। योगा रूपकल्पना पतंजलि महर्षि होने पर भी आप सारे दुनिया को इस योगा ज्ञान और योगा प्रक्रिया को बताया। योगा के आचरण में लाने के लिए आप जो कार्य किया वह कार्य बहुत अभिनंदनीय है। भारत देश को सव्य दिशा और नव्य दिशा में चलाना, स्वच्छ भारत, मेक इंडिया रूपकल्पना करते दुनिया में सारे देशों की प्रशंसा से युवशक्ति को प्रोत्साहन करते उसका विज्ञान देश की हित के लिए, देश की अभिवृद्धि के लिए आपसे प्रकट किए। जनधन योजना, अटल पेंशन योजना, प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना, सुकन्या समृद्धि खाता, प्रधानमंत्री सुरक्षा बीमा योजना, ये सभी जनजीवन की भरोसा है। इसके लिए एक वर्ष की प्रीमियम केवल 12 रुपये ही हैं। यह सभी कार्यक्रम निरंतर पर्यवेक्षण करते आपके आशय हमारा नरसापुर संसद सदस्य गोकराजू गंगराजू जी को और आपको भी फिर एक बार हमारा धन्यवाद है। యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి చేకూర్చిన యోగా యుగ పురుషుడు గౌరవనీయ భారత ప్రధాని నరేంద్ర మోదీజీకి జన్మదిన శుభాకాంక్షలతో అంకితమవుతున్న యోగా యోగి డాక్యుమెంటరీ ఇది. యోగా మన భారతీయ మహర్షులు మనకందించిన జ్ఞానభిక్ష. యావత్ ప్రపంచానికి భారత్ సమర్పించుకుంటున్న ప్రేమపూర్వక కానుక ఇదని ప్రధాని జూన్ 21, 2015న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేదికపై ప్రకటించడం హర్షదాయకమైనది. దేశ ప్రజల స్మృతిలో నిత్యం నిలిచేటట్లు మన ప్రధాని హరిద్వార్ మేలుకు యోగా ఎక్స్ప్రెస్ గా నామకరణం చేశారు. చైనాలోని యున్నన్ విశ్వవిద్యాలయంలో
విదేశీయుల కోసం యోగా కోర్సును ప్రధాని ప్రవేశపెట్టారు. ఈ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈషా ఫౌండేషన్తో కలిసి ఆంధ్రప్రదేశ్లో యోగా విశ్వవిద్యాలయానికి కృషి చేస్తున్నారు. యోగాకు శాస్త్ర ప్రతిపత్తిని కల్పించిన మహాపురుషుడు పతంజలి అయితే ఆ యోగా జ్ఞానం, యోగా ప్రక్రియల యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియచేసి ఆచరించేటట్లు చేసిన యోగా యుగపురుషుడు నరేంద్ర మోదీజీ ధన్యుడు. మతాతీతమైన యోగా జ్ఞానం, యోగా విశిష్టత సంపూర్ణంగా దేశ విదేశాల్లోని విద్యార్థులకు తెలియజేయాలనేదే ఈ డాక్యుమెంటరీ ప్రధాన ఉద్దేశం. మనం ఆదియోగిగా పరమశివుని కొలుస్తున్నాం. ఆ ఆదిదేవుని ఆజ్ఞానుసారం సనాతన జ్ఞాన సంపదకు మూలమైన యోగాకు శాస్త్ర ప్రతిపత్తి కల్పించింది పతంజలి మహర్షి. ఆదిశేషుని అవతారంగా భావించి పతంజలి మహర్షి సమస్త మానవాళికి అందజేసిన మహాగ్రంథం యోగశాస్త్రం. యోగా సారాన్ని, యోగా రహస్యాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా ఉపదేశించెను. పతంజలి యోగా ద్వారా మనస్సుని, శరీరాన్ని ఎలా తేజోవంతంగా చేసుకోవచ్చో తన అష్టాంగ మార్గం ద్వారా తెలియచేశారు. వేకువజామున చేసే సూర్య నమస్కారాలు కూడా శరీర దృఢత్వం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు ఉపయోగపడుతున్నాయి. పురాతన విశ్వవిద్యాలయాలైన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు మరియు రవీంద్రుని శాంతినికేతన్ కూడా యోగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. యోగాతో మిళితమైన దేహదారుఢ్య శిక్షణ, మార్షల్ ఆర్ట్స్, కరాటే, పోలీస్, మిలిటరీ నందు, అదేవిధంగా యోగా మిళితమైన నాట్య భంగిమలను కూడా మనం గమనిస్తున్నాం. యోగం, ధ్యాన ప్రక్రియల ద్వారా తమ జీవితాన్ని సార్థకం చేసుకున్న అనేక మంది మహనీయులు ఈ అవనిలో జన్మించారు. యోగాసనాలు శారీరక, మానసిక శిక్షణకు ఉపకరిస్తాయి. యోగాపై జరుగుతున్న అనేక పరిశోధనలు యోగా థెరపీ, యోగా శక్తిని సైంటిఫిక్ గా నిరూపిస్తున్నాయి. Yoga is a spiritual discipline based on extremely subtle science which focuses on bringing harmony with mind and body. It is an art and science of healthy living. The holistic approach of yoga is well established and it brings harmony in all walks of life and thus known for disease prevention, health promotion and management of many lifestyle related disorders. The term yoga is derived from Sanskrit word yuz, meaning to join or to unite. The aim of yoga is self-realization to overcome all kinds of sufferings leading to the state of liberation called moksha. Yogic principles of lifestyle help to strengthen and develop positive health, enabling us to withstand stress better. This yogic health insurance is achieved by normalizing the perception of stress, optimizing the reaction to it, and by releasing the pent-up stress effectively through the practice of various yogic steps. The science of yoga has its origin thousands of years ago, long before the first religion or belief systems were born. According to yogic lore, Shiva is seen as the first yogi or Adi Yogi and the first guru or Adi Guru. Though yoga was being practiced in pre-Vedic period, the great sage Maharshi Patanjali systemized and codified the existing practice of yoga, its meaning and its related knowledge through its Yoga Sutras. Nowadays, everybody has conviction about yoga practices towards prevention, maintenance, and promotion of health. Yoga has spread all over the world by the teachings of great personalities and yoga masters. Nowadays, millions and millions of people have benefited by practice of yoga, which has been preserved and promoted by the great eminent yoga masters from ancient time to this date.
The widely practiced yoga sadhanas are yama, niyama, asana, pranayama, pratyahara, dharana, dhyana, samadhi, and so on. The knowledge aspect of yoga sadhana is being extensively researched with advantage to yoga practitioners. Psychological, physiological, biochemical, and philosophical phenomena underlying yoga sadhana has been commendably understood by us today. It is a matter of satisfaction for the entire humanity. Lifestyle is the way people live, and this has immense influence on the society today. Since one's lifestyle has developed early in life, it is advisable to cultivate healthy lifestyle in early childhood. Many factors determines one's lifestyle. Economic status determines incidence of undernutrition in poor and obesity in the rich. Cultural values of the society dictates the dietary preferences in the population, while personal habits like smoking and alcoholism determine the incidence of heart disease and cirrhosis of liver. Healthy diet, physical activity, good habits, rest and relaxation are important components of healthy lifestyle. Yoga works towards restoration of normalcy in all systems of the human body, with special emphasis on the psycho-neuro-immuno-endocrine axis. In addition to its preventive and restorative capabilities, yoga also aims at promoting positive health that will help us to tide over health challenges that occur during our lifetime. This concept of positive health is one of yoga's unique contributions to modern healthcare, since yoga has both a preventive as well as promotive role in healthcare. It is also inexpensive and can be used in tandem with other systems of medicine in all integrated manner to benefit patients. Hence, yoga is proving to be the most desirable, complementary and traditional system of healthcare in the present scenario. ముందుకు తీసుకొచ్చి దీన్ని ప్రమోట్ చేయడం అనేది ఆరోగ్యపరంగా ఇది చాలా ప్రపంచానికే శుభదాయకమైనది. అదే రీతిలో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిరంతరం ఆయన యోగా చేస్తూ అంతా కూడా యోగా పాటించాలని చెప్పి మా రాజకీయ నాయకులకి తెలియజేస్తూ, రాజకీయ నాయకులు పబ్లిక్ను మోటివేట్ చేస్తారు కాబట్టి మా రాజకీయ నాయకులు క్రమశిక్షణ తోటి
మత ప్రమేయం లేనిది యోగం. యోగం జడ పదార్థం కాదు. యోగ నిత్యం, సత్యం. యోగం అంటే ఇతరులకు మంచి పనులు చేయడం, అందరినీ తన వారిగా భావించడం, వారితో కలిసి పనిచేయడం, ఆత్మీయతతో ప్రేమతో వారి అభివృద్ధికి తోడ్పడటం, స్వార్థాన్ని తగ్గించుకోవడం, సత్యశోధన ద్వారా తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడం ఇత్యాది సుగుణాలన్నీ యోగం ద్వారా యోగ సాధకునికి అలవడతాయి. ప్రపంచ శాంతి వర్ధిల్లాలంటే ప్రతి మానవుడు తన దైనందిన జీవితంలో యోగాకు ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడే మానవుడు మహనీయుడుగా, దేశం విశ్వకవి రవీంద్రుడు కలగన్న మహాన్విత దేశంగా మనుగడ సాగిస్తుంది. భావి భారత పౌరులైన విద్యార్థులు, ఆత్మీయులు యోగం ద్వారా సత్యశోధన దిశగా ప్రయాణించాలి. ప్రపంచ దేశాలకు యోగాను గుర్తింపు తెచ్చిన మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలతో జన్మదిన శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సర్వత్రా యోగమయం.